బుకింగ్స్ లో దూసుకుపోతుంది మిరాయ్. ఆర్లీ ట్రెండింగ్ లో మిరాయ్ సత్తా చాటుతోంది. ఓవర్సీస్ మార్కెట్ లో సైతం $2 లక్షల మార్కును క్రాస్ చేసింది. ప్రమోషన్స్ తో మిరాయ్ పై భారీ అంచనాలు పెంచేసింది చిత్ర యూనిట్. రేపు ప్రపంచ వ్యాప్తంగా మిరాయ్ విడుదల కాబోతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాలిడ్ ఓపెనింగ్స్ గ్యారంటీ అంటూ మేకర్స్ అంటున్నారు. మార్కెట్ లో సైతం మిరాయ్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తుంది. అలాగే తేజ సజ్జా, మంచు మనోజ్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు, మెయిన్ లీడ్స్ ప్లే చేస్తున్నారు. రుతికా నాయక్ ఉన్నారు, శ్రేయస్ శరణ్ ఉన్నారు, అలాగే జగపతి బాబు వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే జయరామ్ కూడా చేస్తున్నారు, ప్రముఖ తమిళ యాక్టర్. ఇలా చాలా మంది ముఖ్యమైనటువంటి యాక్టర్లు ఉన్నారు ఇందులో. అలాగే ప్రమోషన్స్ మొదటి నుంచి కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ట్రైలర్ టీజర్స్ వచ్చినప్పటి నుంచి కూడా మూవీకి సంబంధించి భారీ అంచనాలే కనిపిస్తున్నాయి. చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. అలాగే సీజీ వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది అన్నలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. సో మరోవైపు ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రీ బుకింగ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, మిరాయ్ బజ్ ఎలా కొనసాగుతుంది, రేపు మరొక సూపర్ హిట్ తేజ సజ్జాక్ అందబోతుందా అని తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, మీరేమంటారు? మిరాయ్ ఖచ్చితంగా మరొక సూపర్ హిట్ గా ఉండబోతుంది అనేటువంటి చర్చ నడుస్తుంది. మంచి ట్రెండింగ్ లో ఉంది ఇప్పటికే. సో ఓవరాల్ గా బుకింగ్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ట్రెండ్ కొనసాగుతోంది బయట? నందు, బాలీవుడ్ నుంచి అప్కమింగ్ హీరోగా ప్రారంభించి హనుమాన్ తోటి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా ఇప్పుడు మిరాయ్ గా మన ముందుకు రాబోతున్నాడు. రేపు ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. ఒక మిరాయ్ మానియా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా టికెట్స్ బుకింగ్స్ లో చాలా రికార్డు నెలకొల్పిందని చెప్పుకోవాలి. 100K ప్లస్ టికెట్స్ దాదాపుగా ఈ ఓన్లీ ఆన్లైన్ లో బుక్ మై షోలోనే సేల్ అయినట్టుగా మేకర్స్ నుంచి మనకి సమాచారం ఉంది. అలాగే ఓవర్సీస్ లో కూడా చాలా సూపర్ గా, చాలా ఫాస్ట్ ఫిల్లింగ్ గా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు ఈ సినిమా గురించి తెలుసుకున్న బాలీవుడ్ మేకర్ కరణ్ జోహర్ వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైట్ అయ్యారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు, హిందీ వర్షన్ కూడా. సో దేశవ్యాప్తంగా మిరాయ్ మానియా అయితే కొనసాగుతుంది. మిరాయికి ఒక మంచి బజ్ అయితే వచ్చింది. తేజ సజ్జా ఒక సూపర్ క్యారెక్టర్ అయితే ఇందులో ప్లే చేస్తున్నాడు. అలాగే మంచు మనోజ్ ఇందులో ఒక నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. అలాగే జగపతి బాబు చాలా కీ రోల్ ఇందులో ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే రానా కూడా ఇందులో ఒక క్యామియో రోల్ లో ప్లే చేసినట్టుగా మేకర్స్ నుంచి, అలాగే ఈ సినిమా చూసిన కొద్ది మంది నుంచి కూడా ఒక సమాచారం అయితే ఉంది. సో ఏదైనప్పటికీ కూడా మరొక అద్భుతమైన విజువల్ ఫీస్ట్ మిరాయి రూపంలో తెలుగు ప్రేక్షకులకు, అలాగే ఇతర భాషల సినీ ప్రియులందరూ కూడా హనుమాన్ తర్వాత మళ్ళా తేజ సజ్జా రూపంలో మిరాయి సినిమా రూపంలో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. నందు, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద మిరాయ్ ఒక ట్రెండ్ కొనసాగిస్తుంది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్. అలాగే తేజ సజ్జాకి ఇది చాలా ముఖ్యమైనటువంటి రిలీజ్ గా మనం చెప్పొచ్చు. హనుమాన్ తర్వాత, హనుమాన్ లాంటి ఒక సూపర్ హిట్ సినిమాను చూసిన తర్వాత, ఒక సూపర్ హిట్ ను అందుకున్న తర్వాత, అలాంటి ఒక ఫిక్షన్ యాడెడ్ స్టోరీతోనే మరొకసారి ఫిక్షన్, అలాగే కొంత ఈ గాడ్ అనే టాపిక్ ని ఇన్వాల్వ్ చేసుకుంటూ, పురాణాలను ఇన్వాల్వ్ చేసుకుంటూ తీస్తున్నటువంటి సినిమా, పురాణాల ఆధారంగా ఫిక్షనైజ్ చేసి తీస్తున్నటువంటి స్టోరీ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తోంది. సో ఇది ఖచ్చితంగా ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది, ప్రేక్షకుల్ని అలరిస్తుంది అనేటువంటి నమ్మకం అయితే ఉంది. ఇలాంటి సినిమాల ట్రెండ్ ఇప్పుడు మనం కొనసాగడాన్ని కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైతే మన పురాణాలు ఆధారంగా తీస్తున్న సినిమాలన్నీ కూడా ఏదో ఒక రకంగా ఒక మంచి వస్తువులను రాబడుతున్నాయి, ఒక మంచి ట్రెండ్ సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అంతా కూడా అలాగే కొనసాగుతుంది. అభిమానులు బాగా ఇష్టపడుతున్నారు. దేవుళ్ళ గురించి, పురాణాల గురించి స్టోరీలో కనుక ఇన్వాల్వ్ చేసినట్లయితే హనుమాన్ ఎంత మంచి విజయం సాధించిందో మనం చూసాం. అలాగే గతంలో వచ్చినటువంటి అనేక సినిమాలు కూడా ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఇప్పుడు చిరంజీవి తీస్తున్నటువంటి సినిమా కూడా కొంత ఫిక్షన్ యాడ్ చేసి తీస్తున్నారు. అలాగే సీజీ వర్క్స్ గురించి చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంటున్నటువంటి
పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇలా ఓవరాల్ గా చూసినైతే ఒక రకమైనటువంటి ట్రెండ్ కొనసాగుతుంది. హిందూ మైథాలజీ బేస్డ్ ఫిక్షన్ ని గనక తీసుకురాగలిగితే, హిందూ మైథాలజీ గురించి తీసిన ఫిక్షన్, దాని ఆధారంగా ఫిక్షన్ తీసిన ఖచ్చితంగా మినిమం గ్యారంటీ సినిమాగా నిలుస్తుంది. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. సో ఈ సినిమాలో కూడా అలాంటి కొన్ని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మైథాలజీ మిక్స్డ్ ఫిక్షన్ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో CG వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏది చూసినా సరే CG వర్క్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనేది మనకు తెలుస్తుంది. అలాగే అతి చిన్న వయసులోనే ఒక బాల నటుడిగా మొదలుపెట్టినప్పటికీ కూడా కెరీర్ ని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం తేజ సజ్జా నుంచి కనపడుతుంది. చాలా సెలెక్టివ్ గా మూవీస్ ని చేస్తున్నారు, చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అలాగే ప్రమోషన్స్ లో కూడా తను మాట్లాడుతున్నటువంటి తీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే బయట నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సరే కొన్నిసార్లు కొంచెం హార్ష్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ కూడా అఫెండ్ అవ్వకుండా కొంత బ్యాలెన్స్డ్ గా అట్ ది సేమ్ టైం బీట్ అయినటువంటి సమాధానాలు చెప్తూ ఈజ్ గెటింగ్ ఈజ్ మార్క్ ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో, మార్కెట్ లో. సో ఓవరాల్ గా ఈ సినిమా ఖచ్చితంగా తేజ సజ్జకు మంచి ప్లస్ గా ఉండబోతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. రేపే సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు ఈ సినిమా స్టోరీని? లేదంటే ఇప్పటికే ట్రైలర్ టీజర్ వచ్చేసింది, ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. ఓవరాల్ గా మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది సినిమాకి సంబంధించి? మీరు చూస్తున్నారా సినిమాని ఫస్ట్ డే? కామెంట్ చేయండి.